రాజా అరే రండతయ్య రామ్మా. ఫస్ట్ బస్కి వచ్చారా? ఊళ్ళో మామయ్య అంతా కులసే కదా? ఎంత దురదృష్టవంతురాలివే. నా భర్త లాంటి వాడు దొరకాలంటే పెట్టి పుట్టాలని మాటి మాటికి చెప్పేదానివే. ఇప్పుడు నువ్వే నోచుకోకుండా వెళ్ళిపోయావే. అత్తయ్య ఓదర్చమ్మా. ఏమిటమ్మా వచ్చిన వెంటనే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే బావ మనసుకు బాధగా ఉండదా అమ్మా? భరించలేరే. తంటాడితో ఆయనకి ఇన్ని కష్టాలు మిగిల్చిపోవడానికి దానికి మనసు ఎలా ఒప్పిందో ఏమో. అయిందేదో అయింది. నువ్వు ఇలా ఏడ్చినంతలో అక్క తిరిగి వస్తుందా చెప్పు? కళ్ళు తుడుచుకోమ్మా. శాంతి సాపవే మామ కూర్చుంటారు. వద్దులేవి, మేము సాయంత్రం బస్సుకే ఊరికి వెళ్ళిపోవాలి. శాంతి పెళ్లి విషయంగా మీ దగ్గర మాట్లాడిపోదామని వచ్చాం. శాంతికి నిశ్చితార్థం అయిపోయిందిగా, పెళ్లికి డబ్బులేమన్నా కావాలా? అదంతా ఏమీ లేదు. తంటి కూరతో మీరు కష్టపడుతుంటే దీన్ని పరాయివాడికి చెందుకు పెళ్లి చేయాలని వీళ్ళ నాన్నగారు అన్నారు. నాకు అదే న్యాయం అనిపించింది. అందుకని ఇదివరకు మాట్లాడిన సంబంధాన్ని కూడా వద్దని వదులుకున్నా. మీరు సరేనంటే వచ్చే వారం ఆయన స్వయంగా వస్తానన్నారు. శాంతి బాబుని కాస్త బయట తీసుకెళ్ళమ్మా. ఏడవకూడదు రాజా, ఏడవకమ్మా. నా తండ్రి కాదు. ఇలా చూడండి, మీ అల్లుడనే హక్కుతో మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, వద్దండి. కానీ కొత్త అల్లుడిని చేసుకోవాలని ఆశతో దయచేసి మీరు ఇక్కడికి రావద్దు. మీకు తోడు అవసరం లేకపోవచ్చు, కానీ ఆ పసుకందుకు ఓ అమ్మ కావాలన్నది ఎంతో ముఖ్యం. నిదానంగా ఆలోచించండి. నేను మళ్ళీ వస్తాను. శమీలా, ఏంటి రోజు పట్టు చీర కట్టుకొచ్చా? ఈ పట్టు చీరతో నన్ను చూస్తే నిజంగా పెళ్లి కూతురులా ఉన్నాను కదరా? సరేలే, నా వయసు సరిపోదేని బాధగా ఉంది. కొట్టినట్టు ప్రమిళ, ఈ రోజు ఏదైనా విశేషమా? అవును, నేను ఇప్పుడు తిన్నగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా. మాస్టర్నా? అవునవును, మన ఊరి మగాళ్ళు ఎవరు నీకు లాయకలేదు. మాస్టరే నీకు బ్రహ్మాండంగా ఉంటారు. ఏం ప్రమిళ, నువ్వు ఆ రోజు పాట పడినప్పుడు చేసుకోబోయే మొగుడు పెద్ద మన్మధులా ఉండాలన్నా నీ మాస్టర్ని చూస్తే అలా ఏం లేడే. ఎందుకైనా ఆలోచన చేసుకో. పోరా, నా కళ్ళకైనా మన్మధుడే. నేను ఇప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడబోతున్నా. మీరు వస్తారండి, లేదంటే పొండి. ఎందుకే పిల్లలు తీసుకుపోతున్నావు? వండుకుంది ఎత్తుకుపోయావు, మళ్ళీ వండుకున్నాను. ఇప్పుడు కురాన్ ఎత్తుకుపోతే ఇంకోసారి కనకాల చెప్పు. చీచి, అలాంటి తప్పుడు పనులు ఏమి చేయను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయమైనా కాస్త దూరంగా నుంచొని మాట్లాడు. లేదురా, దూరంగా ఉండి మాట్లాడే విషయం కాదయ్యా, పక్కనుండే మాట్లాడాలి. సరే, నువ్వు అక్కడే నుంచో, బాబుని పడుకోబెట్టి వస్తాను. రా ఇటువైపు. లేదురా లేదురా లేదురా, నా బంగారు తండ్రి కదా. లేదు నాన్న, బజ్ బజ్. చిన్ని బాబు, బుజ్జి బాబు, అందాల నా బాబు, హాయ్. చిట్టి బాబు, మంచి బాబు, చిన్నారి బుజ్జి బాబు, హాయ్. ఏంటమ్మా, ఏంటి విషయం? టక్ టక్ అని చెప్పేసి త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు. సరే, చెప్పమంటుంటే. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకేలోటు రాకుండా పువ్వులో పెట్టి సంతోషంగా చూసుకుంటాను. సంటాడి పక్కన బిస్కెట్లు ఉన్నాయి, అవి తినేసి అలాగే బుడ్డిలో ఉన్న పాలు తాగేసి వెళ్ళు. ఇదిగో, నేను ఎగతాళి కన్నదయ్యా, బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను. దయచేసి నన్ను గొడవ పెట్టకు, నాకు చాలా పని ఉంది. అందుకే చెప్తున్నానయ్యా, సంటోండి ఈ విధంగా ఏటోటని పడుకోబెట్టి నువ్వు ఇంత కష్టపడుతున్నావు. నన్ను పెళ్లి చేసుకుంటేవని నేనే చూసుకుంటా కదా. తర్వాత నాతో పాటు నువ్వు వీధిలో నడిచొస్తే నీకు ఊళ్ళో గౌరవం మర్యాద ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ముందుగానే అందంగానే ఓ పిల్లోని కనిపెట్టుకున్నావు. నాకు కనే శ్రమ లేదు. ఇంతకంటే ఏం కావాలయ్యా? ఆడపిల్ల ఓ మగాడితే విధంగా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? నేనేమైనా తప్పుడు మాట అన్నానా? పెళ్లి చేసుకోమని నిక్కచ్చిగా అడిగాను. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? నాకు పెళ్లి చేసుకోవాలని అభిప్రాయమే లేదు. అది నువ్వు నాకు భారీగా రావాలనుకుంటే ఏ జన్మలో నాకు పెళ్లి వద్దు, వెళ్ళు.
ఇదే ఆఖరి మాట. పొమ్మంటే మళ్ళీ మాట్లాడమంటే నీటిలో పడేసి ముంచేస్తా. పొద్దుటే వచ్చి లోడ. ఇలా చూడు, బూడిదని మనం బయట పారేస్తాం, కానీ అదే పూజారి చేత్తో ఇస్తే ప్రసాదం అవుతుంది. ఆ విధంగా నా విలువ ఇప్పుడు నీకు తెలీదు. 2-3 రోజులు ఆలోచించి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఏమండే, నేనేమన్నాను అందరూ ఇలా నవ్వుతున్నారు? వయోజన విద్యకు ఆర్డర్ వచ్చింది, రాత్రి వాళ్ళ స్కూల్కి రండి, నేను మీకు పాఠాలు చెప్తానని అన్నాను. దానికి ఇంత నవ్వునవాలా? చాలేవయ్యా, నా ఇంట్లోనే 2-3 చదువుకొని పని లేకుండా ఉన్నారు. నేను అక్కడనే పాటుపడుతున్నా, అది కూడా చెడగొట్టేలా ఉన్నావే. అంతేగా? అంతే. అనుకున్న కార్యం సిద్ధించాలని దేవుణ్ణి వేడుకుని పువ్వు తీయమ్మా. తెల్ల పువ్వు వస్తే నువ్వు అనుకున్న కార్యం తప్పకుండా జరుగుతుంది. పువ్వు రంగు మారి వచ్చిందమ్మా, కార్యం కొద్దిగా ఆలస్యం అవుతుంది. పూజారి గారు, నేను పూజిస్తాను. పర్వాలేదే, మీ నాన్న నీకు పెళ్లి కొడుకును చూడడం మొదలెట్టగానే నీకు బాధ్యత వచ్చిందే. సరే, దేవుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకుని పువ్వు తీ. మనసుకు నచ్చిన భర్త లభిస్తాడు. ధైర్యంగా వెళ్ళరామ్మా. ఇలా చూడు. ఏంటి? నేనొకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? తప్పుగా అనుకోలేను. నువ్వేమిటి అడుగుతావు? అనుకోనని చెప్పండి. సరే చెప్పు. ఒకవేళ నేను చనిపోతే మీరింకో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? పిచ్చితనా, ఒకవేళ నేను చనిపోయినా కూడా నా ఊపిరిలో ఊపిరిగా ఎప్పుడూ ఉంటా. మన ఇద్దరిని ఎప్పుడు వేరు చేయలేరు. లచ్చి, వస్తున్నానండి. కాస్త రామ్మా. నా భార్యకి ఈరోజు తజ్జనం. ఈ చీర పట్టుకెళ్ళమ్మా. నువ్వు మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి ఎక్కడికి? హాయ్. అరే నేనే నీకు ఇస్తారా? అంతలోనే తొందర ఎందుకు? మళ్ళీ ఇక్కడికి వచ్చావు? కోప్పడక. నువ్వే నాకు మొగుడు కావాలని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పువ్వు తీశాను. తెల్ల పువ్వే వచ్చింది. నీకు ఏ పువ్వు వచ్చినా అది నాకు అనవసరం. ముందు నువ్వు బయటికి పో. ఇలా చూడు, అనవసరంగా నువ్వు ఇక్కడ ఏడ్చావంటే నాకు మహాకోపం వస్తుంది. వెళ్ళిపో. ఈ చంటోడు, ఈ దేవుడు, చనిపోయిన ఈ అక్క, ఈ ముగ్గురు మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు గాని నన్ను చేసుకోపోతే నేను చచ్చిపోతాను. పోయి చాపో. నేను ఎవరొద్దన్నారు? పో, ఎక్కడికైనా పో. పొమ్మన్నా కదా, పో. ఇలా చూడవయ్యా, నీ పరిస్థితి చూసి నీ మీద ఆశలు పెట్టుకున్నానే తప్ప మరి నీ అందం చూసి కాదు. పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నేను ఎవరి దగ్గర దేనికోసం ఏడవలేదు. ఇప్పుడు మొదటిసారిగా నీ ముందు ఇలా ఏడుస్తున్నారు. చూస్తారయ్యా, నా బాధ ఊరికే పోతుందని చూస్తాను.